ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో మకర రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో మకర రాశి వారికి 2 గ్రహాలు అనుకూలంగా రావడం జరిగింది. ఒకటి బుధుడు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడు 2 రకాల ఆదాయాలు ఇస్తుంటాడు. రెగ్యులర్గా వచ్చే జీతంతో పాటు అదనపు ఆదాయానికి కూడా కారణమవుతుంటాడు. మనలో ఉన్నటువంటి టాలెంట్కి కానీ పార్ట్ టైం జాబ్ చేయడం వల్ల కానీ మొత్తం మీద ఆర్థిక పరంగా 11వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు ఈ రాశి వారికి మంచి సహకారాన్ని అందించే అవకాశం ఉంది. అలాగే మిత్రులు, చిన్ననాటి మిత్రులు కానీ, మీ బాల్య స్నేహితులు కానీ, మీకు అత్యంత ఆత్మీయులైనటువంటి స్నేహితులు కానీ కలిసే అవకాశం ఉంది. సాధారణంగా బుధుడు అటు స్త్రీ ఫ్రెండ్స్కి కారణమవుతుంటాడు, బాయ్ ఫ్రెండ్స్కి కూడా కారణమవుతుంటాడు. అందువల్ల ఏంటంటే ఎవరు ఏది ఆశిస్తే ఆ విధమైనటువంటి స్నేహితులు మీకు కలుసుకోవడం, మీకు సహకరించడం, మీతో వాళ్ళ యొక్క తీపి అనుభవాలు పంచుకోవడం జరుగుతుంటుంది. మొత్తం మీద స్నేహ లాభం జరుగుతుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. సో నో డౌట్ మొత్తం మీద అనుకూలంగా ఉన్నాడు. ఇక డిసెంబర్ 16వ తారీఖు తర్వాత రవిగ్రహం కూడా 11వ స్థానంలోకి రావడం జరిగింది. ఇది ఒక అదృష్టం మాట. ఎప్పుడైతే 11వ స్థానంలోకి రవిగ్రహం రావడం జరిగిందో మిగతా అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉండి వాటి యొక్క శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అసలు గ్రహరాజు రవి, అతని అనుగ్రహం మీకు లభించిందన్నమాట 11వ స్థానంలోకి రావడం వల్ల. సో ఈ కారణం వల్ల ఏంటంటే రవి రాజే మీకు అన్ని వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మిగతా గ్రహాలు ఆటోమేటిక్గా మీకు అనుకూలించే అవకాశం ఉన్నది. సో ఈ కారణం వల్ల మీకు చిన్న చిన్న సమస్యలు కానీ, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పనులు కానీ, ముఖ్యంగా సప్తమాధిపతి లాభస్థానం, జీవిత భాగస్వామికి ఉద్యోగ లాభం కానీ, ఆర్థికపరమైన లాభం కానీ, వాళ్ళు ఒకవేళ రాజకీయ రంగంలో ఉంటే పదవీ లాభం కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా మొత్తం మీద మరి ఈ రాశి వారికి ఈ 2 గ్రహాలు లాభకరమైన శుభకరమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. ఇక భాగ్యస్థానంలో శుక్రుడు స్వక్షేత్రగతుడే సంచరిస్తున్నాడు. యోగకారకుడు శుక్రుడు. జాతకంలో శుక్రబలం ఉంటే జాతకుడు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండి జీవితంలో ఉన్న సౌకర్యాలన్నీ కూడా అనుభవించడం జరుగుతుంటుంది. అదే గురువు బలంగా ఉంటే మంచి నేమ్ అండ్ ఫేము, సాంప్రదాయాలు, గౌరవం, పూజనీయులై ఉంటారన్నమాట. సో శుక్రుడు ప్రస్తుతం బలంగా భాగ్యస్థానంలో ఉండడం వల్ల, అలాగే రాష్ట్రాధిపతి శనికి మిత్రుడు అవడం వల్ల 100% శుక్రుడు ఈ రాశి వారికి భాగ్య ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా స్త్రీలకి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన బంగారు ఆభరణాలు, వాళ్ళు ఎంతో కాలంగా కొనుక్కుందాం అనుకున్నటువంటి వస్తువులు కొనుక్కోవడం కానీ, అలాగే మంచి ఖరీదైనటువంటి పుణ్యక్షేత్రాలు అంటే విహారయాత్రలు, వినోదయాత్రలు లాంటి పాల్గొనడం, అలాగే ప్రయాణాలు కూడా విమాన ప్రయాణాలు, అంటే ఇక్కడ వాయుతత్వ రాశిలో శుక్రుడు రావడం, స్వభావసిద్ధంగా కుంభరాశి వాయుతత్వ రాశి అవ్వడం, అది విదేశ ప్రయాణాలు కూడా అవ్వచ్చు, విదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు కానీ, కొంత చూడవలసినటువంటి ముఖ్యమైనటువంటి బాగా ఖరీదైనటువంటి ప్రాంతాలు సందర్శించడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద విహారయాత్రలు, వినోదయాత్రలు జరిగే అవకాశం ఉంది. సో ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. మరి శుక్రుడు బలంగా ఉండడం, బుధుడు అనుకూలంగా ఉండడం ఈ రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ప్రత్యేకత. అలాగే 16వ తారీఖు నుంచి శుక్రబలం ఉంది. దశమ స్థానంలో కుజగ్రహ సంచారం, ఇది వృత్తిలో కమాండింగ్ పెంచుతూ ఉంటుంది. తృతీయాధిపతి దశమ స్థానంలో వృచ్చిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగాన్ని జనరేట్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ కారణం వల్ల జాతకుడికి ధైర్య సాహసాలు పెరుగుతూ ఉంటాయి. చేపట్టిన పనిలో విజయవంతంగా చేయగలమన్నటువంటి ధీమా ఏర్పడుతుంటుంది. ఈ కారణం వల్ల జాతకుడు ఎంత గొప్ప పనినైనా 100% సాధించే అవకాశం ఉంది. ఇది టెక్నికల్ రంగంలో ఉన్నవారికి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, అలాగే యూనిఫారం వేసుకున్నటువంటి అన్ని రకాల ఉద్యోగస్తులకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే దశమ స్థానంలో 2 గ్రహాలు దిగ్బలం పొందుతూ ఉంటాయన్నమాట. అంటే రవి అక్కడ దిగ్బలం పొందుతాడు దశమలో, కుజుడు దిగ్బలం పొందుతుంటాడు. అటువంటి 2 గ్రహాలు మీకు దశమ స్థానంలో ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగులకి అధికార హోదా పెరుగుతూ ఉంటుంది, అదనపు బాధ్యతలు స్వీకరించవలసి ఉంటుంది.
ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు గౌరవం పొందడం జరుగుతుంది. అలాగే వృత్తిపరంగా ప్రమోషన్ రావడం కానీ, కొంతమందికి డబుల్ ప్రమోషన్ కూడా వస్తూ ఉంటుంది. ఈ సమయంలో డబుల్ యాక్టింగ్ కూడా చేస్తుంటారు అన్నమాట. 2 రకాల ఉద్యోగాలు అంటే ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా కొందరికి ఎడిషనల్ ఛార్జెస్ కూడా వస్తుంటాయి. అటువంటి కార్యక్రమాలు, అటువంటి అదృష్టం ఈ రాశి వారికి మరి ఈ నెలలో లభించే అవకాశం ఉంది. దశమ స్థానంలో ఈ 2 గ్రహాలు దిగ్బలం పొందడం వల్ల. సో ఇది ఒక మంచి అనుకూలత. మరి 3వ స్థానంలో గురువు ఉండడం వల్ల మంచి వారి సహకారం లభిస్తుంది. మీరు కూడా అందరికీ మంచి సలహాలు ఇస్తూ ఇతరుల అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటారు. సాధారణంగా కుంభరాశి వారు చేసే పని ఏంటంటే వారి కోసం వారు ఆలోచించడం కన్నా ఇతరుల కోసం ఎక్కువ ఆలోచిస్తుంటారు. వాళ్ళకి ప్రమోషన్ రాలేదని బాధపడరు, ఉద్యోగం రాలేదని బాధపడరు. వాళ్ళ స్నేహితుడికి ఉద్యోగం రాలేదో, ఇంకో వేరే వాడికి ప్రమోషన్ రాలేదో అనుకుంటారు తప్ప వీళ్ళు ఎప్పుడు కూడా స్వార్థం కోసం ఆలోచించే ప్రయత్నం ఏ రోజు కూడా చేయరు. సో అటువంటి నిస్వార్థంగా ఉన్నటువంటి కుంభరాశి వారికి మరి కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు మాత్రం కుటుంబ విషయాల్లో కొంత అనుకోని ఇబ్బందులు, కుటుంబ జీవితంలో పర్సనల్ విషయాలు ఇతరుల జోక్యం చేసుకోవడం వలన కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండి కుటుంబ గుట్టుని బయటపడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్న మిస్టేక్ జరిగినా అది పెద్ద పొరపాటుగా మారి మీ యొక్క గుడ్ నేమ్కి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. సో నో డౌట్ మొత్తం మీద అనుకూలంగా ఉన్నాడు. ఇక డిసెంబర్ 16వ తారీఖు తర్వాత రవిగ్రహం కూడా 11వ స్థానంలోకి రావడం జరిగింది. ఇది ఒక అదృష్టం మాట. ఎప్పుడైతే 11వ స్థానంలోకి రవిగ్రహం రావడం జరిగిందో మిగతా అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉండి వాటి యొక్క శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అసలు గ్రహరాజు రవి, అతని అనుగ్రహం మీకు లభించిందన్నమాట 11వ స్థానంలోకి రావడం వల్ల. సో ఈ కారణం వల్ల అంటే రవి రాజే మీకు అన్ని వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మిగతా గ్రహాలు ఆటోమేటిక్గా మీకు అనుకూలించే అవకాశం ఉన్నది. సో ఈ కారణం వల్ల మీకు చిన్న చిన్న సమస్యలు కానీ, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పనులు కానీ, ముఖ్యంగా సప్తమాధిపతి లాభస్థానం, జీవిత భాగస్వామికి ఉద్యోగ లాభం కానీ, ఆర్థికపరమైన లాభం కానీ, వాళ్ళు ఒకవేళ రాజకీయ రంగంలో ఉంటే పదవీ లాభం కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా మొత్తం మీద మరి ఈ రాశి వారికి ఈ 2 గ్రహాలు లాభకరమైన శుభకరమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. ఇక భాగ్యస్థానంలో శుక్రుడు స్వక్షేత్రగతుడే సంచరిస్తున్నాడు. యోగకారకుడు శుక్రుడు. జాతకంలో శుక్రబలం ఉంటే జాతకుడు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండి జీవితంలో ఉన్న సౌకర్యాలన్నీ కూడా అనుభవించడం జరుగుతుంటుంది. అదే గురువు బలంగా ఉంటే మంచి నేమ్ అండ్ ఫేము, సాంప్రదాయాలు, గౌరవం, పూజనీయులై ఉంటారన్నమాట. సో శుక్రుడు ప్రస్తుతం బలంగా భాగ్యస్థానంలో ఉండడం వల్ల, అలాగే రాష్ట్రాధిపతి శనికి మిత్రుడు అవడం వల్ల 100% శుక్రుడు ఈ రాశి వారికి భాగ్య ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా స్త్రీలకి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన బంగారు ఆభరణాలు, వాళ్ళు ఎంతో కాలంగా కొనుక్కుందాం అనుకున్నటువంటి వస్తువులు కొనుక్కోవడం కానీ, అలాగే మంచి ఖరీదైనటువంటి పుణ్యక్షేత్రాలు అంటే విహారయాత్రలు, వినోదయాత్రలు లాంటి పాల్గొనడం, అలాగే ప్రయాణాలు కూడా విమాన ప్రయాణాలు అంటే ఇక్కడ వాయుతత్వ రాశిలో శుక్రుడు రావడం, స్వభావసిద్ధంగా కుంభరాశి వాయుతత్వ రాశి అవ్వడం, అది విదేశ ప్రయాణాలు కూడా అవ్వచ్చు, విదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు కానీ, కొంత చూడవలసినటువంటి ముఖ్యమైనటువంటి బాగా ఖరీదైనటువంటి ప్రాంతాలు సందర్శించడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద విహారయాత్రలు, వినోదయాత్రలు జరిగే అవకాశం ఉంది. సో ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. మరి శుక్రుడు బలంగా ఉండడం, బుధుడు అనుకూలంగా ఉండడం ఈ రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ప్రత్యేకత. అలాగే 16వ తారీఖు నుంచి శుక్రబలం ఉంది. దశమ స్థానంలో కుజగ్రహ సంచారం, ఇది వృత్తిలో కమాండింగ్ పెంచుతూ ఉంటుంది. తృతీయాధిపతి దశమ స్థానంలో వృచ్చిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగాన్ని జనరేట్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ కారణం వల్ల జాతకుడికి ధైర్య సాహసాలు పెరుగుతూ ఉంటాయి. చేపట్టిన పనిలో విజయవంతంగా చేయగలమన్నటువంటి ధీమా ఏర్పడుతుంటుంది. ఈ కారణం వల్ల జాతకుడు ఎంత గొప్ప పనినైనా 100% సాధించే అవకాశం ఉంది. ఇది టెక్నికల్ రంగంలో ఉన్నవారికి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, అలాగే యూనిఫారం వేసుకున్నటువంటి అన్ని రకాల ఉద్యోగస్తులకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే దశమ స్థానంలో 2 గ్రహాలు దిగ్బలం పొందుతూ ఉంటాయన్నమాట. అంటే రవి అక్కడ దిగ్బలం పొందుతాడు దశమలో, కుజుడు దిగ్బలం పొందుతుంటాడు. అటువంటి 2 గ్రహాలు మీకు దశమ స్థానంలో ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగులకి అధికార హోదా పెరుగుతూ ఉంటుంది, అదనపు బాధ్యతలు స్వీకరించవలసి ఉంటుంది.
ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు గౌరవం పొందడం జరుగుతుంది. అలాగే వృత్తిపరంగా ప్రమోషన్ రావడం కానీ, కొంతమందికి డబుల్ ప్రమోషన్ కూడా వస్తూ ఉంటుంది ఈ సమయంలో. డబుల్ యాక్టింగ్ కూడా చేస్తుంటారు అనమాట. 2 రకాల ఉద్యోగాలు అంటే ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా కొందరికి ఎడిషనల్ ఛార్జెస్ కూడా వస్తుంటాయి. అటువంటి కార్యక్రమాలు, అటువంటి అదృష్టం ఈ రాశి వారికి మరి ఈ నెలలో లభించే అవకాశం ఉంది. దశమ స్థానంలో ఈ 2 గ్రహాలు దిగ్బలం పొందడం వల్ల. సో ఇది ఒక మంచి అనుకూలత. మరి 3వ స్థానంలో గురువు ఉండడం వల్ల మంచి వారి సహకారం లభిస్తుంది. మీరు కూడా అందరికీ మంచి సలహాలు ఇస్తూ ఇతరుల అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటారు. సాధారణంగా కుంభరాశి వారు చేసే పని ఏంటంటే వారి కోసం వారు ఆలోచించడం కన్నా ఇతరుల కోసం ఎక్కువ ఆలోచిస్తుంటారు. వాళ్ళకి ప్రమోషన్ రాలేదని బాధపడరు, ఉద్యోగం రాలేదని బాధపడరు. వాళ్ళ స్నేహితుడికి ఉద్యోగం రాలేదో, ఇంకో వేరే వాడికి ప్రమోషన్ రాలేదో అనుకుంటారు తప్ప వీళ్ళు ఎప్పుడు కూడా స్వార్థం కోసం ఆలోచించే ప్రయత్నం ఏ రోజు కూడా చేయరు. సో అటువంటి నిస్వార్థంగా ఉన్నటువంటి కుంభరాశి వారికి మరి కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు మాత్రం కుటుంబ విషయాల్లో కొంత అనుకోని ఇబ్బందులు, కుటుంబ జీవితంలో పర్సనల్ విషయాలు ఇతరుల జోక్యం చేసుకోవడం వలన కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు కుటుంబ విషయాలు జాగ్రత్తగా ఉండి కుటుంబ గుట్టుని బయటపడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్న మిస్టేక్ జరిగినా అది పెద్ద పొరపాటుగా మారి మీ యొక్క గుడ్ నేమ్కి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.